మధ్యాహ్నం ఎన్ని తిన్నా కానీ మా వారికి సాయంత్రం పూట మధ్యాహ్నం తిన్నది అస్సలు తినరు. ఏదో ఒక టిఫిన్ అయితే కావాలి. ఇవాళ వచ్చేసి ఉగ్గాని అయితే చేశాను. సూపర్ టేస్ట్ వచ్చింది. ఈ ఉగ్గాని ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఉగ్గాని నానబెట్టుతున్న బొరుగులు ఒక పడి బొరుగులతో అయితే చేస్తున్నా, ఇద్దరికే కాబట్టి. బొరుగులు అయితే 5 నిమిషాలు నానాక ఇలా వాటర్ పిండేసి పక్కకైతే తీసి పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను. అందులోనే తాలింపు గింజలు వేసేసాను. వేసేసి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే వేసేసాను. టమాటా, కరివేపాకు, కొత్తిమీర ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక వేయాలి. అవి వేసాక ఉప్పు, కారం, పసుపు అవి కూడా వేసి కొద్దిగా ఫ్రై అయిపోయాక మనం ఫస్ట్ నానబెట్టుకున్న బొరుగులు అయితే వేసేయాలి. బొరుగులు వేసాక ఒక 5 నిమిషాలు కొద్దిగా పొయ్యి మీద అలాగని ఒక లాస్ట్లో ఒక నిమ్మకాయ పిండేసుకుంటే బొరుగులు ఉగ్గాని రెడీ అయిపోతుంది. ఇది రాయలసీమ స్పెషల్. ఇటు ఉగ్గాని అంటే ఇది ఖచ్చితంగా టిఫిన్స్లో ఉంటుంది. మీలో ఎంతమందికి ఉగ్గాని అంటే ఇష్టమో కామెంట్ చేయండి. లాస్ట్లో నిమ్మకాయ అయితే పిండాను కదా, చాలా టేస్ట్ వస్తుంది నిమ్మకాయ వల్ల. అంటే ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు, ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు. ఓకేనా? నచ్చిందా మీకు ఉగ్గాని? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.